హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ గురించి చర్చించబోతున్నాం. భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థల గురించి, రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థల గురించి ఒక భారతీయ పౌరునిగా, భారతదేశానికి చెందిన ఒక మీడియా ప్రతినిధిగా మాట్లాడాల్సి రావడమే చాలా బాధాకరం. కానీ అలాంటి పరిస్థితిని ఆ రాజ్యాంగ సంస్థలే కొని తెచ్చుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సంఘం కానీ, సుప్రీంకోర్టు కానీ, భారతదేశంలో ఏ రాజ్యాంగ సంస్థ కానీ నిష్పక్షపాతంగా ఉండాలి. అట్లా ఉండడమే కాదు, అలా ఉన్నట్లు ప్రజలకు కనిపించాలి, ప్రజల్లో ఆ విశ్వసనీయత సంపాదించాలి. దురదృష్టవశాత్తు భారత ఎన్నికల సంఘం ఈ విషయంలో నిష్పక్షపాతంగా ఉన్నట్లు ఏమాత్రం కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా ఈ సంఘం ప్రవర్తిస్తున్న తీరు, తెచ్చుకుంటున్న చిక్కులు అసాధారణంగా ఉన్నాయి. అక్కరకు కూడా లేనివి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతటి చెడ్డ పేరు, ఇంతటి అపఖ్యాతి ఎవరూ మూటగట్టుకోలేదు. స్వామిని మించిన స్వామి భక్తి ప్రదర్శిస్తూ ఎన్నికల సంఘం అడ్డంగా బుక్ అయిపోతున్నది, ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యతాయుతమైన రాజ్యాంగ సంస్థ అయి ఉండి ఫక్తు రాజకీయ పార్టీలా మారిపోయింది. ముఖ్యంగా సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా అయిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చదివిన చదువు, గడించిన అనుభవం ఎటుపోయిందో ఏమో కానీ ఆయన వ్యవహార శైలి పూర్తిగా అభాస్ పాలవుతున్నది. ఎన్నికల సంఘం నిష్పాక్షికతకు, విశ్వసనీయతకు మారుపేరులా ఉండాలి. కానీ ఈ రెండింటిని ఇప్పుడున్న ఎన్నికల కమిషనర్ బోనులో పెట్టేదాకా పరిస్థితి వెళ్ళింది. దేశంలో ఇంతకు ముందు ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి ఉద్యమాలు చేయాల్సిన దుస్థితి రాలేదు. పార్లమెంటులో అభిశంసన తీర్మానం పెట్టి తొలగించాలి అనే విధంగా ఇవాళ పరిస్థితి వచ్చింది. ఇదంతటి కారణం ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న జ్ఞానేష్ కుమార్ ఈ చెత్త రికార్డులన్నీ ఇప్పుడు తన మీద రాసుకోవడానికి తాపత్రయపడుతున్నట్టు కనిపిస్తున్నది. ఇవాళ దేశంలో 300 మంది పార్లమెంట్ సభ్యులు, 30కి పైగా రాజకీయ పార్టీలు ఏకంగా ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. బీహార్లో ఓటు అధికార యాత్ర పేరుతో ఒక రాజ్యాంగ సంస్థకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాయి. ఇది భారత ఎన్నికల సంఘానికి మాయని మచ్చగా మారిపోతుంది. ఓటు చోరీ చేయడం ద్వారానే 2024 ఎన్నికల్లో మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాగలిగారు అని ఈ దేశానికి చెందిన లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు, ఈరోజు వరకు ఎన్నికల సంఘం ప్రవర్తిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా, చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. ఇదంతా అసలు నిజంగానే మోడీకి కానీ బీజేపీ నాయకులకు తెలుసో తెలియదో, వారి అనుమతి తీసుకొని చేస్తున్నారో, లేకుంటే అందరూ మాట్లాడుకొని చేస్తున్నారో మనకైతే తెలియదు. కానీ ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు బీజేపీకి, నరేంద్ర మోడీకి కూడా నష్టం తెచ్చే విధంగానే ఉంది. ప్రతిపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీకి అదనపు ఆయుధాలను కూడా ఎన్నికల సంఘమే అందజేసి పోరాటం చేసుకోపో అన్నట్టుగా ఉంది. అసలు వాస్తవంగా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఏంటి, దానికి ఎన్నికల సంఘం ఎట్లా స్పందించాలి, దానికి ఉన్న అంటే రాజ్యాంగపరమైనటువంటి బాధ్యత ఏంటి, ఏం చెప్పాలి, బట్ ఏం చెప్తున్నది అంటే ప్రధానంగా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల మీద చాలా సింపుల్గా ఆరోపణ అన్నిటి మీద కూడా విచారణ జరిపించి తప్పకుండా న్యాయం చేస్తాము అనే విధంగా ఎన్నికల కమిషన్ మాట్లాడితే ఏం సమస్య వచ్చేది ఉండేది కాదు. కానీ రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతి మాటకు ఒక రాజకీయ నాయకుని మాదిరిగానే జ్ఞానేష్ కుమార్ సమాధానాలు చెప్పడం, ముఖ్యంగా ఆ సమాధానాలు చెప్పడానికి ఎంచుకున్న సమయం, ఆ సమయం ఎప్పుడు ఆదివారం, వాస్తవంగా సెలవు దినం. ఆ సమయమే ఎందుకు ఎంచుకున్నారు అంటే బీహార్లో రాహుల్ గాంధీ ఇతర ప్రతిపక్ష నాయకులు ఒక యాత్ర చేస్తున్నారు, దానికి కౌంటర్ అనే విధంగా ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం పరిస్థితిని బాగా దిగదార్చింది. ఆయన ఇచ్చిన వివరణ ఒక సమాధానంగా కాకుండా ఓ రాజకీయ పార్టీ తన ప్రత్యర్థుల మీద చేసిన ఆరోపణ మాదిగా, అంటే ఒక మాటల యుద్ధంలా సాగింది. ఆయన మాట్లాడిన విధానం, ఆయన స్వరం, ఆయన స్వభావం, ఆయన హావభావాలు ఇవన్నీ కూడా ఇవాళ చర్చనీయాంశంగా మారాయి. మోడీని, బీజేపీని కాపాడేందుకే ఎన్నికల సంఘం ఉంది అన్నట్లుగా ఆయన వివరణ సాగింది. ఇది సహజంగానే ప్రతిపక్షాల నుంచి చాలా విమర్శలు ఎదుర్కొంటుంది. ఒక ప్రతిపక్షాల నుంచే కాదు, ఇవాళ జాతీయ మీడియా కూడా రాహుల్ గాంధీ అడిగింది ఏంటి, ఉన్న అభ్యంతరాలు ఏంటి, ఎన్నికల సంఘం చెప్పింది ఏంటి అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అసలు జ్ఞానేష్ కుమార్కు ఏమైంది, ఆయన జ్ఞానం ఏమైంది? మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5 తర్వాత ఏకంగా 76 లక్షల ఓట్లు నమోదయ్యాయి.
అవి ఎవరు వేశారో తెలియాలంటే సీసీ కెమెరాల ఫుటేజ్ బయట పెట్టండి అని రాహుల్ గాంధీ అడిగారు. దీనికి జ్ఞానేష్ కుమార్ ఏం చెప్పారు ఒక్కసారి మీరు చూడండి, వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. और मेरे सारे मतदाताओं को अपराधी बनाना और चुनाव आयोग शांत रहे, संभव नहीं। हलफनामा देना होगा या देश से माफी मांगनी होगी, तीसरा विकल्प नहीं है। आपके माध्यम से मैं ये भी कहना चाहता हूं, अगर 7 दिन में हलफनामा नहीं मिला तो इसका अर्थ ये सारे आरोप निराधार हैं और हमारे मतदाताओं को ये कहना कि वो फर्जी हैं, इसके ऊपर जो भी इस बात को बोल रहा है उसको माफी मांगनी चाहिए। महाराष्ट्र में वोटर लिस्ट बढ़ी, समय रहते जब ड्राफ्ट सूची थी तो दावे और आपत्ति क्यों नहीं जमा कराए गए? जब रिजल्ट निकल आया तब याद आया कि ये गलत था और एक भी मतदाता का नाम सबूत सहित आज तक चीफ इलेक्टोरल ऑफिसर महाराष्ट्र को नहीं मिला। चुनाव हुए 8 महीने हो गए। महाराष्ट्र में क्यों नहीं उच्चतम न्यायालय में चुनावी याचिका दायर की गई? फिर एक बात ये कही गई कि आखिरी घंटे में इतना मतदान कैसे? चुनाव आयोग ने जवाब दिया था और आप सबने लिखा भी था कि अगर 10 घंटे मतदान होता है तो हर घंटे 10% का औसत होता है। आखिरी घंटे में 10% से कम मतदान हुआ। तो ये बात कैसे कही जा रही है? ऐसा नहीं होता कि किसी भी बात को अगर आप 10 बार बोलते रहें, 20 बार बोलते रहें तो सच हो जाए। सच सच होता है और सूरज पूरब में ही उगता है, किसी के कहने से पश्चिम में नहीं उगा। సీసీటీవీల ఫుటేజ్ బయట పెడితే తల్లులు చెల్లెల గోప్యత దెబ్బతింటుంది, వారి ప్రైవసీ పోతుంది అన్నది జ్ఞానేష్ కుమార్ సమాధానం. ఇదెంత తలతిక్క సమాధానం, ఎంత పొంతలలేని ఆన్సర్. సీసీటీవీ ఫుటేజ్లో వారు ఓటేస్తున్న దృశ్యాలు ఏ లెక్కన ప్రైవసీ కిందకి వస్తాయి? వాళ్ళంతా కూడా ఓటేసిన వాళ్ళు వందలాది మంది సమక్షంలోనే పోలింగ్ కేంద్రానికి వస్తారు, అధికారులు అందరి ముందునే ఓటేస్తారు. అప్పుడు లేని ప్రైవసీ సమస్య సీసీటీవీ ఫుటేజ్ బయట పెడితే వస్తుందా? ఇంత దానికి మరి పోలింగ్ బూతుల్లో సీసీటీవీలు ఎందుకు పెడుతున్నారు? ఏవైనా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తే నిజానిజాలు తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ను సాక్ష్యంగా తీసుకుంటారు. ఇప్పుడు జరిగింది అదే కదా. అనుమానాలు నివృత్తి చేయడానికి సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టమంటే ఎన్నికల సంఘం కుంటి సాకులు ఎందుకు చెబుతున్నది? అంటే ఇది ఎవరినో కాపాడడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపించడం లేదా? ఇదేనా ఎన్నికల సంఘం పాటించాల్సిన పారదర్శకత? కర్ణాటకలో చాలామంది ఇంటి నెంబర్లు 0 ఉన్నాయని, అవి దొంగ ఓట్లు అని రాహుల్ ఆరోపించారు. దీనికి కూడా ఓ అర్థం పర్థం లేని సమాధానమే వచ్చింది. ఆయన ఏం చెప్తున్నాడు? ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఇంటి నెంబరు 0 ఎందుకు వస్తుంది అంటే సొంత ఇల్లు లేని వారికి ఇంటి నెంబర్ 0 వస్తుందని యూపీఎస్సీ పరీక్ష రాసి మరీ అధికారి అయిన ఈ మేధావి చెప్తున్నారు. కిరాయి ఇంట్లో ఉన్నప్పటికీ ఆ ఇంటి నెంబర్తోనే అడ్రస్ ప్రూఫ్లు ఉంటాయనే చిన్న విషయం కూడా ఇంత పెద్ద అధికారికి తెలియదా? ఇది మన డౌట్. దేశంలో కోట్లాది మంది సొంత ఇల్లు లేని వారు ఉన్నారు. వారందరి ఇంటి నెంబరు 0గానే ఉందా? ఆధార్ కార్డులను కూడా 0 ఇంటి నెంబర్తోనే ఇస్తున్నారా? కాదు కదా. తండ్రి పేరు దగ్గర DFRJADF అని ఇట్లా పొడి అక్షరాలని, ఇది ఎంతవరకు భావ్యమని రాహుల్ గాంధీ అడిగారు. నిజమే, అట్లా తప్పులు వచ్చినాయి. తప్పులు వచ్చినప్పుడు ఆరోపించినప్పుడు తప్పులు సవరిస్తాం అని చెప్పాలా? లేకుంటే సొంత ఇల్లు లేని వారికి 0 నెంబర్ ఇచ్చినట్లే సొంత తల్లిదండ్రులు లేని వారికి కూడా అట్లా ఇంగ్లీష్ పొడి అక్షరాలు ఇస్తామని చెప్పదలుచుకున్నదా ఎన్నికల సంఘం? అంటే వారి వ్యవహారం, వారి జవాబు చూస్తే అట్లనే అర్థమవుతుంది కదా. ఇది భావ్యమేనా? ఇక డిజిటల్ ఓటర్ల జాబితా ఇవ్వండి, దాని ద్వారా ఏది దొంగ ఓటు ఏది కరెక్ట్ ఓటు అని తెలుసుకుంటామని రాహుల్ గాంధీ తర్వాత ప్రతిపక్షాలు అంటే, సుప్రీంకోర్టు గతంలో ఇట్లా డిజిటల్ డాటా ఇవ్వద్దు అని చెప్పింది, అందుకే మేము ఇవ్వడం లేదని జ్ఞానేష్ కుమార్ చెప్తున్నారు. మరి అదే సుప్రీంకోర్టు బీహార్లో తొలగించిన 65 లక్షల మంది వివరాలను సాఫ్ట్ కాపీ రూపంలోనే అందుబాటులో పెట్టమని చెప్పింది. ఆ పని ఇప్పుడు ఈసీ చేస్తున్నది కూడా. మరి ఇక్కడనేమో డాటా ఇస్తున్నారు బీహార్లో, మరి దేశం అంతా ఇవ్వమంటే మాత్రం అభ్యంతరం పెడుతున్నారు. అదే సుప్రీంకోర్టు కదా చెప్పింది డాటా అందరికీ ఓపెన్గా పెట్టండి, ఓపెన్ డాక్యుమెంట్ లాగా ఉంచండి అని. మరి ఎన్నికల సంఘం మొత్తం ఓటర్ల జాబితాను ఓపెన్ డాక్యుమెంట్గా పెట్టడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? ఇంకొకటి, రాహుల్ గాంధీ తన ఆరోపణలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలి,
ప్రమాణం చేసి సంతకం చేసి ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరుతుంది. కోరడం కూడా కాదు, హెచ్చరిస్తున్నది. ఒకవేళ అలా ఇవ్వకుంటే అపాలజీ చెప్పాలంటున్నది. ఈ రెండిట్లో ఏది చెప్పకున్నా ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అర్థమైపోతుంది వారి మాటల ద్వారా. మరి ఉత్తరప్రదేశ్లో ఎన్నికల అక్రమాలు జరిగాయని చాలా రోజుల క్రితమే 18,000 దరఖాస్తులు మేము అఫిడవిట్ల రూపంలో సమర్పించామని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్తున్నారు. ఆ 18,000 దరఖాస్తులకు అఫిడవిట్ రూపంలో వచ్చిన వాటికి ఇప్పటి వరకు విచారణ జరపలేదు. ఎందుకు విచారణ జరపరు అంటే అఫిడవిట్ రూపంలో వచ్చిన వాటికి కూడా విచారణ జరిపే యంత్రాంగం కానీ ఆలోచన కానీ ఎన్నికల సంఘానికి లేదు. అలాంటప్పుడు అఫిడవిట్లు ఎందుకు కోరుతున్నారు? మరో విషయం, బీహార్లో 65 లక్షల మంది ఓటర్లను తొలగించడాన్ని ఎన్నికల సంఘం సమర్థించుకుంటున్నది. అవన్నీ తప్పుగా నమోదయ్యాయి, లేకుంటే డబుల్ ఎంట్రీస్ వచ్చాయి, లేకుంటే ఫేక్ ఓట్లు, అడ్రస్ ఒక దిక్కు ఉంది, వాళ్ళు ఒక దిక్కు ఉన్నారు, అసలు మనుషులే లేరు, ఇలా రకరకాల కారణం చెప్పి 65 లక్షల ఓట్లను ఈసీ తొలగించింది. ఎక్కడ? బీహార్లో. మరి అవే లోపాలున్న మిగతా రాష్ట్రాలు కూడా తొలగించాలి, సవరించాలి అన్నదానికి ఎందుకు స్పందించడం లేదు? 80,000 ఓట్లు ఫేక్ అని, ఒకే ఇంట్లో వందలాది మంది ఉన్నారని బీహార్లో తాము నిర్ధారించుకున్నామని ఎన్నికల సంఘం కోర్టుకే చెప్పింది. అంటే బీహార్లో ఫేక్ ఓట్లను తొలగించినట్లే మహారాష్ట్రలోనో కర్ణాటకలోనో ఎందుకు చేయడం లేదు అంటే మాత్రం ఎన్నికల సంఘం దగ్గర సమాధానం ఉండదు. దేశంలో ఎక్కడైనా ఓట్లను నమోదు చేసుకోవడానికి ఫామ్ 6 నింపి ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును ఆధారంగా చూపాల్సి ఉంటుంది. కానీ బీహార్లో ఆధార్ కార్డు చెల్లదని ఎన్నికల సంఘం ఎట్లా నిర్ణయిస్తుంది? అన్నిటికీ నువ్వు ఎక్కడికి పోయినా కానీ ఆధార్ కార్డు కావాలి అని కేంద్ర ప్రభుత్వం ఒక పక్క చెప్తుంటే, ఒక రాష్ట్రంలో మాత్రం ఆధార్ కార్డు చెల్లదని ఎన్నికల సంఘం ఎట్లా తీర్పు చెప్తుంది, ఎట్లా నిర్ణయిస్తుంది? రాహుల్ గాంధీ విమర్శలను తిప్పికొడుతూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఏం మాట్లాడారు? ఆయన కూడా ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టినట్టే మాట్లాడాడు. అంటే ఆయన బీజేపీని సపోర్ట్ చేసుకుంటూ ఎన్నికల సంఘాన్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడినప్పటికీ అది పరోక్షంగా ఆ బాణం అంటే ఠాకూర్ విసిరిన బాణం మళ్ళీ ఎన్నికల సంఘానికి తాకుతుంది. కేవలం కర్ణాటకలోని ఒక్క నియోజకవర్గంలో కాదు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, अखिलेश यादव గెలిచిన రాయబరేली, वायनाड, कन्नूर కూడా कुछ कांग्रेस के लोग कह रहे थे राहुल गांधी जी और विपक्ष के नेताओं ने बवंडर खड़ा किया। अरे भाई बवंडर नहीं बलंडर है, और मैं बताने वाला हूं कैसे। जितने आरोप आज तक लगाए, मैं राहुल जी को यही कहूंगा, धूल चेहरे पर थी पर आप आईना साफ करते रहे। దొంగ ఓట్లు ఉన్నాయని ఠాగూర్ ఆరోపించారు. మేము ఒక 6 లోక్సభ నియోజకవర్గాల్లో పరిశీలన జరిపినాం. 6 కూడా దొంగ ఓట్లు, జీరో అడ్రస్తోని ఓట్లు, లేకుంటే తండ్రి పేరు లేకుండా ఓట్లు ఉన్నాయి అని ఆరోపించారు. రాహుల్ గాంధీ చెప్పిందే ఠాకూర్ చెప్తున్నారు. ఇద్దరి ఆరోపణలు ఒకటే. మరి రాహుల్ గాంధీని కోరినట్లు ఠాకూర్ నుంచి ఎందుకు అఫిడవిట్ కోరడం లేదు? వీళ్ళు చెప్పిన 6 నియోజకవర్గాలైనా, వాళ్ళు చెప్పే చాలా నియోజకవర్గాలైనా మొత్తంగా దేశంలో ఎన్నికల ఓటర్ల లిస్టు సరిగ్గా లేదనేది అందరు చేస్తున్న ఆరోపణ. దీని మీద ఏం చేయాలి అనే విషయం మీద రాజకీయ పార్టీలతో సమావేశం పెడతాం, పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం, దీన్ని ఎట్లా అరికట్టాలనే దాని మీద పకడ్బందీ చర్యలు తీసుకుంటాం అనే మాట చెప్పకుండా, పొంతన లేకుండా చాలా అపరిపక్వతతో ఇమ్మెచ్యూర్డ్గా ఎందుకు సమాధానాలు చెప్పుకుంటున్నారు? ఇంకొక విషయం, జ్ఞానేష్ కుమార్ ప్రెస్ మీట్లో చెప్పిన మరో సీరియస్ అంశం ఏంటంటే, డబుల్ ఓట్లు అంటే ఒకటే మనిషికి 2-3 చోట్ల ఎందుకు ఓట్లు ఉంటాయి అనే ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, కొందరు పనుల కోసము గ్రామాల నుంచి పట్టణాలకు వస్తారు, మళ్ళీ పట్టణాల నుంచి గ్రామాలకు పోస్తారు, కాబట్టి అక్కడ ఉంటుంది వీళ్ళకు, ఇక్కడ ఓటు ఉంటుంది అని సమర్థించుకున్నారు. ఇది సమంజసమేనా? నిజంగానే ఆ పరిస్థితి వస్తే ఒక దిక్కు ఓటు ఉంటే ఇంకో దిక్కు ఆటోమేటిక్గా తొలగిపోయే సాంకేతికత మన దగ్గర లేదా? లేనప్పుడు ఒకటే వ్యక్తికి 2 చోట్ల ఓటు లేని పరిస్థితి ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం ఆలోచించాలి కదా. అంటే ఆరోపణలు వచ్చినప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు సరిదిద్దుకునే అవకాశాలు ఎన్నికల సంఘానికి ఉంటాయి. అట్లా సరిదిద్దుకోకుండా మేమేమీ తప్పు చేయలేదు, ఎదుటి వాళ్ళే తప్పుడు ఆరోపణలు చేశారనే విధంగా మాట్లాడడం మాత్రం ఏమాత్రం భావ్యం కాదు. ఇక ఎవరినో కాపాడడానికి జ్ఞానేష్ కుమార్ తప్పులు చేస్తున్నారు అనే అభిప్రాయం చాలా బలపడుతున్నది. రాజకీయ పార్టీ చేసిన ఆరోపణలకు, వేసిన ప్రశ్నలకు చాలా హుందాగా, గౌరవప్రదంగా సమాధానం చెప్పాలి. అది రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థ, అది అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూడాలి. కానీ రాహుల్ గాంధీని ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా కాకుండా ఎన్నికల సంఘం తన ప్రధాన ప్రత్యర్థిగా చూస్తుంది. అందుకే సమస్య ఇది. ఎన్నికల సంఘం ఓ రాజ్యాంగబద్ధ సంస్థ అనే విషయం మరిచి ఒక రాజకీయ పార్టీగా వ్యవహరిస్తున్నది. అందుకే పరిస్థితి పార్లమెంటులో అభిశంసన తీర్మానం పెట్టేదాకా వెళ్ళింది. పరిస్థితి ఇట్లనే కొనసాగితే రాజ్యాంగ సంస్థల పట్ల
ప్రజల్లో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇది యావత్ ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచి పరిణామం కాదు.